కృష్ణలంక కేసు వ్యవహారంలో సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. విచారణ కూడా కొనసాగుతుంది అనేది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ కేసులో ఆయన నోరు విప్పకూడదు అనే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే వాస్తవాలు కాదు అక్కడ అవాస్తవాలు చెప్పించే ప్రయత్నం, లేదంటే ఆయన సైలెంట్ గా ఉండాలి అనేందుకు కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ, వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో చేస్తున్న ఒక విమర్శ. అది ఎంతవరకు వాస్తవం? నిజంగా సిఐ నాగరాజు గారు నిజం చెప్పాలని అందరూ కోరుకోవాలి, కానీ లేదు అందులో వాస్తవాలు దాచే ప్రయత్నం, లేదంటే ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు కూడా ఇరుక్కుంటారా ఆయన నోరు విప్పితే అనే అంశం ఇప్పుడు ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఇందులో వాస్తవం ఎంత ఉండే అవకాశం ఉంది? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా ఇలాంటి ఆఫర్లు ఉంటాయా? సాక్షి రాసినట్టు ఎవరా మాజీ డీజీపీ నిజంగా ఈయనకి సైలెంట్ గా ఉంటే తర్వాత విడిపించి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చారంట. మరి అది అంటేనా నిజమే అన్నా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మేబీ ఒక ఆస్పెక్ట్ లో రాసి ఉండొచ్చు. ఒక మాజీ డీజీపీ ఈయనకి బంధువు అవుతారు, అందుకని ఆయన లాగారు వివాదంలోకి. ఆయన వాస్తవంగా ఈయన కాపాడడానికి ట్రై చేస్తారు, అంతవరకు ఓకే. ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనేటటువంటిది అమాయకత్వం. అది అందులో ఇంకోటి, ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏముందనేదే తెలియదు. ఇక్కడ ఇప్పటిదాకా దీంట్లో మిస్టరీ ఏంటంటే, ఒక జడ శ్రవణ్ లాంటి ఒక లాయర్ చేసినటువంటి ఎంక్వైరీ కూడా మీడియా చేయలేకపోవడం నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తోంది. మనం మీడియా ఇంత అసమర్థంగా తయారైపోయిందా? ఒకప్పుడు మనం ఒక్కొక్క సూక్ష్మాన్ని మనం తీసి బయట పెడతా ఉంటే దాని చుట్టూ జరిగాయి దర్యాప్తులన్నీ కూడా పోలీసులకి. ఇదివరకు క్రైమ్లో పోటీలు ఉండేది, ఒక పేపర్కి ఒక ఛానల్కి కొత్త కొత్త విషయాలు బయటికి తీసేవాళ్ళం. బుడ్డశాంతన్ ఎన్కౌంటర్ అట్లాగే అంత పెద్ద సీరియస్ అయింది. లేకపోతే అంతకుముందు జరిగినటువంటి విజయవాడలో కాట్రగడ్డ బాబు మీద దాడో, లేకపోతే కనుక వంగవేటి శంతని చంపడానికి ప్రయత్నించినటువంటిదో, ఇట్లాంటి వాటిట్లన్నిటిలో కూడా ముక్కకి ముక్క మేము వెలికి తీసినటువంటి ఆ రోజున ఇన్వెస్టిగేషన్లో ఒక కొత్త పార్టులు వెలికి తీసేవాళ్ళం. నేను ఒకటి తీశానని నాకు ప్రత్యర్థిగా ఉండేటటువంటి ఛానల్ వాళ్ళు ఇంకొక పాయింట్ రైజ్ చేసేవాళ్ళు. అట్లా పెద్ద పెద్ద ఇష్యూస్ బయటకు వచ్చినటువంటి ఉండే. పేపర్ లీకేజీల దగ్గర నుంచి చిన్నపిల్లల్ని విదేశాలకి, ఇతర రాష్ట్రాలకి పంపించేటటువంటి ముఠాల దాకా అనేకం అట్లాగా బయటపడ్డటువంటి సార్. ఇప్పుడు ప్యూర్లీ ఎట్లయితే పోలీస్ శాఖ అనేటటువంటిది బానిసత్వం చేస్తోందో, వీళ్ళు అసలు క్రియేటివిటీ చచ్చిపోయిన జర్నలిజం తయారైంది. దానికి సాక్ష్యం ఇప్పుడు జరుగుతుంది. ఈ రోజు వరకు అంటే ఇప్పుడు వాడెవడో సాయి కృష్ణ అనేవాడు దుర్మార్గుడే అనుకుందాం, వాడిని ఎందుకు చంపారు? చంపాల్సినంత పగ నాగరాజుకి అయితే ఏం లేదు కదా, లేదా వీళ్ళిద్దరికి ఏం ఫ్యాక్షన్ గొడవలు లేవు కదా, లేదా వీళ్ళిద్దరు ఏం చిన్నప్పటి నుంచి గొడవ పడేవాళ్ళు కాదు కదా. ఆడొక క్రిమినల్, ఈయన ఒక పోలీస్. అతన్ని అంతగా చచ్చే అంతలా కొట్టారు అంటే మొదట తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చారు నాకు ఇవాళకి కూడా అర్థం కాదు. ఏంటంటే పేపర్లు కానీ టీవీలు కానీ ఆ ప్రాథమికమైనటువంటిది మనకి న్యూస్కి సంబంధించిన పాఠ్య పుస్తకాలలో మొట్టమొదట ఉండేది ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ మూడిటి చుట్టూతానే న్యూస్ ఉంటుంది. మనకి ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి దాని చుట్టూ ఉండేటటువంటి ఓ ప్రాథమికమైనటువంటి సూత్రం ఆధారంగానే న్యూస్ నడుస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న జర్నలిస్టు. ఇందులో నాగరాజు గారు తీసుకురాలేదు, అతన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. నెంబర్ 1, ఎందుకు తీసుకొచ్చారు, ఏ కేసులు? ఈ రోజు వరకు ఎవడు రాయట్లా. ఒకడేమో సమన్స్ మీద అంటాడు, సమన్స్ మీద తీసుకొస్తే నేరు కోర్టులో హాజరుపరుస్తారు, అయిపోతుంది. కాబట్టి ఏదో కారణం మీద తీసుకొచ్చారు. ఎందుకు అతన్ని కొట్టారు ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. ఏమి రాబట్టాలనుకున్నారు అది ఎవరికి తెలియట్లేదు. ఎందుకు చచ్చిపోయాడు అది ఎవరికి తెలియట్లా. ఎవరు తగలబెట్టమని తీసుకొచ్చి చెప్పారా సార్? అంతే కదా, టాస్క్ ఫోర్స్ దాంట్లోనే రాశారు కదా. టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం వెళ్ళి తీసుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకున్నారో తెలియదు. నాగరాజుకి ఆ తర్వాత ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారని చెప్పాలని టాస్క్ ఫోర్స్ టీమే కదా. అదే కదా, మరి ఎవరు అడిగారు టాస్క్ ఫోర్స్ వాళ్ళని? ఇవాళ తెలివిగా చేసిన పని ఏంటంటే, పోలీసులు నాగరాజుని బలిపశువుని చేశారు. ఇందులో ఎలాగంటే, వాళ్ళ అమ్మతో కంప్లైంట్ ఆవిడేమీ డీటెయిల్డ్గా రాసి ఇచ్చేంత పరిజ్ఞానం ఉన్న ఆవిడ కాదు. వీళ్ళే రాసేసి ఆమెతో సంతకం పెట్టించారు. ఏమని? సిఐ నాగరాజు పట్టుకొచ్చారు, ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చారు, నేను మాత్రం అబ్బాయిని సిఐ నాగరాజు దగ్గరే చూశాను, సిఐ నాగరాజు అతన్ని కొట్టాడు, నా ఎదురుగుండానే కొట్టాడు, చచ్చిపోతే తగలబెట్టేశాడు, తెలియకుండా శవాన్ని దహనం చేసేసాడు. ఇంతే వాళ్ళు అమ్మిచ్చిన కంప్లైంట్. ఎప్పుడు ఇచ్చింది? ఎవరో రాసిస్తే సంతకం పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ రాసి ఇచ్చిన కంప్లైంట్.
అంటే వీళ్ళ రైటర్ రాసి ఇచ్చిన కంప్లైంట్. అంతే. అసలేంటి ఆమె చెప్పేది? హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేసింది? డీజీపీని ఎందుకు కలిసింది? డీజీపీ లెటర్ సిపి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? కోర్టు ఎందుకు అడిగింది? అవన్నీ లేవు అసలు అక్కడ. ఇందులో సింపుల్, మొన్న జగన్ వెళ్ళిన తర్వాత పోలీసులు వెళ్ళి రాయించుకున్న కాగితం అది. అది కూడా ఆవిడ చేత స్టేట్మెంట్ తీసుకుంటుంటే రాయించుకుని ఆవిడతో సంతకం పెట్టుకుని అదే కంప్లైంట్ అని చెప్తున్నారు. స్టేట్మెంట్ అన్నారు కదా, కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చింది ఆవిడ? కంప్లైంట్ ఇప్పుడు కొత్తగా ఇవ్వడం ఏంటి? ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చింది డీజీపీకి. అది కదా ఎఫ్ఐఆర్ కట్టాల్సింది. డీజీపీకి ఇచ్చిన కంప్లైంట్ని పట్టించుకోకపోతే అప్పుడు ఆవిడ కోర్టుకి వెళ్ళి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది కదా, అప్పుడు ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కదా విచారణ చేయాల్సింది. ఇప్పుడు ఇంకొక కంప్లైంట్ తీసుకోవడం ఏంటి? 4 రోజుల క్రితం కేసు కట్టడం ఏంటి? 20 రోజుల క్రితం కోర్టు తీసుకున్నటువంటి అంశానికి 4 రోజుల క్రితం కంప్లైంట్ పెట్టినట్టు ఇంకొక కేసు తీసుకోవడం అంటేనే హై డ్రామా నడుస్తుంది. ఏంటంటే ఇది కాంట్రడిక్షన్ క్రియేట్ చేయడం. ఒకదానికి స్పర్ధ వచ్చి టోటల్ కేసు కొట్టేయబడాలి, టెక్నికల్గా కొట్టేయబడాలి. ఇది వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడ. ప్రాక్టికల్గా మనకి కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళకి, అలాగే మీడియా మొత్తానికి, పోలీస్ యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిన ప్రొసీజర్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ పైన, అంటే ఒక హోంగార్డుల పైన కానిస్టేబుల్, కానిస్టేబుల్ పైన హెడ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పైన ఏఎస్ఐ, ఏఎస్ఐ పైన సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పైన సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన డిఎస్పీ ఆర్ ఏసీపీ, ఏసీపీ పైన డీసీపీ, డీసీపీ పైన కమిషనర్. ఇది ఓ ప్రొసీజర్, ఓ ప్లాట్ఫామ్. దీంట్లో రెగ్యులర్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది కమిషనరేట్లలో అంటే, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆ స్టేషన్లో ఉన్న కేసుల వివరాలని, మర్డర్ కేసులు ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు అయితే కనుక లా అండ్ ఆర్డర్ కేసులు ఏం కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, క్రైమ్ వాళ్ళు అయితే క్రైమ్ కేసులు ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, అందులో ఏ నిందితుల్ని ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు, ఈ డేటా ఏ రోజుకు ఆ రోజు ఇస్తారు వాళ్ళకి, కమిషనర్కి. ఎవరికి ఇస్తారు? సిఐ ఏసీపీకి ఇస్తారు, ఏసీపీ కమిషనర్కి ఇస్తారు. వీళ్ళు రివ్యూ చేస్తారు. ఇందులో వీళ్ళకున్న అనుమానాలు లేదా వీళ్ళు ఏదన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ అభిప్రాయాలు ఏమన్నా చెప్పి ఆ రూట్లో పొమ్మనమని చెప్పేది పై అధికారులు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు ఏసీపీని కూడా పిలిచి విచారించారు కదా మొన్న, టాస్క్ ఫోర్స్ ఏసీపీని. ఆమె ఏం చెప్పిందో ఇక్కడ ఏమి రాయలేదు. ఇక్కడ బేసిక్గా ఇక్కడేంటి, విచారణలు కూడా 3 రకాలు చేశారు. ఇక్కడ ఏంటంటే గందరగోళ పడిపోతుంది, ప్రభుత్వం గందరగోళ పడిపోతుంది, రాజకీయం గందరగోళ పడిపోతుంది. ఈ గందరగోళాన్ని డైవర్ట్ చేయడానికి మధ్యలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ దూర్చారు. అసలు లెక్క ఏంటి ఇక్కడ? ఫస్ట్ దర్యాప్తు ఎవరన్నారు? రాజమండ్రి ఎస్పీ అన్నారు. ఆయన వచ్చారు, పెద్దవాళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఏం దర్యాప్తు చేశారో తెలియదు. తర్వాత ఏమన్నారు? విజయవాడ ఏసీపీని వేశారన్నారు. ఎవరేశారు ఇంతకీ? రాజమండ్రి ఎస్పీకి ఎవరిచ్చారు దర్యాప్తు అధికారం? తర్వాత విజయవాడ ఏసీపీకి ఎవరిచ్చారు? ఈయన వెళ్ళి వాంగ్మూలం తీసుకున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రవిప్రకాష్ నాయకత్వంలో వచ్చింది. అదేంది ఇది? 3 విచారణలు ఏంటి ఒక్క కేసులో? ఆయన ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, మధ్యలో వీళ్ళు ఏం చేశారు? ఇంత చేసి ఏది ఫైనల్గా నాగరాజుని వరకు ఇరికిచ్చే సూరుకోవడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ అంటే ఏం జరగాలి? నాగరాజును పట్టుకునే ముందు ఫస్ట్ ఎవరిని విచారించాలి? టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఏ కేసు మీద తెచ్చారయ్యా నాగరాజుని అడిగారట. ఏ డేట్లో అరెస్ట్ చేశారు నాగరాజుని అడిగారట. ఆయనట్ట చెప్తాడు, ఆయనకి ఇచ్చింది లెక్క. కానీ తీసుకొచ్చిన ఏసీపీని కదా అడగాల్సింది, తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళని కదా అడగాల్సింది. వాళ్ళు అడగకుండా ఈయన అడిగితే ఈయన ఏం చెప్తాడు? ఈయనకి అప్పగించిన రోజు కాడి హెల్త్ కండిషన్ ఎట్లుంది అనేది కనుక్కోవాలి. అంటే వాళ్ళు అప్పగించేటప్పుడు ఏ కేసులో తీసుకొచ్చాం అనేది వాళ్ళ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పరా సిఐకి? అదే కదా అనేది, అది చెప్తారు. ముందు అసలు తెచ్చింది ఏ కేసు అని వాళ్ళకెట్టా తెలుస్తుంది? ఆ కేసులో అయితే కనుక కోర్టులోకి కదా పెట్టాల్సింది. ఇప్పుడు వీళ్ళు అనే పాయింట్ ఏంటంటే జగ్గైపేటలో జరిగిన మర్డర్ కేసుకి సంబంధించి అంటున్నారు. జగ్గైపేట మర్డర్ కేసు అయితే జగ్గైపేట పోలీసులు చూడాలి తప్పించి కృష్ణలంక పోలీసులకి ఏంటి సంబంధం? అంటే అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు అక్కడి నుంచి. ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఎక్కడున్నాడు? మర్డర్ తర్వాత ఎక్కడున్నాడు? మార్కాపురంలో ఉన్నాడు. అప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి? జగ్గైపేట పోలీసులే కదా. లేదు, కమిషనరేట్ పరిధంతటికి టాస్క్ ఫోర్స్ ఉంది. గుడ్, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆ జగ్గైపేట పోలీసులు చేయలేరులే అని వీళ్ళు డిటెక్ట్ చేసి పట్టుకున్నారు. వెరీ గుడ్. అప్పుడు ఎవరికి ఇవ్వాలి వీళ్ళు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు జగ్గైపేట పోలీసులకు కదా అప్పచెప్పాల్సింది. మరి కృష్ణలంక పోలీసులకి ఎందుకు అప్పచెప్పారు? అది ఇక్కడ అర్థం కావట్లే. అంటే సంథింగ్ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంకోటి,
అప్పచెప్పిన రోజుకి ఇతని కండిషన్ ఏంటి? హెల్త్ కండిషన్. వాళ్ళు చితక్ కొట్టేసి ఇక చస్తాడని చెప్పి ఇతనికి అప్పచెప్పారా? లేరు, బతికుండగానే అప్పచెప్తే అంటే బాగానే ఉన్నాడు అన్నప్పుడు అప్పచెప్తే ఏదో టాపిక్ ఇచ్చి ఉండాలి కదా. ఈ సమాచారం వీడు మాట్లాడట్లేదు మా ఇంట్రాగేషన్లో, నీ తరహా ఇంట్రాగేషన్ చెయ్యయ్యా అని ఇతను హీరోగా ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఇతను ఆ హీరో వర్షిప్ కోసం తీసుకొచ్చి కొట్టుండాలి. ఏం అడగమన్నారు, ఏమి సమాచారం రాబట్టమన్నారు, అది నోరు విప్పలేదు అన్నది ఇవాళ బాబు గారి బైబులు, బాబు గారి ఖురాను, బాబు గారి భగవద్గీత అయినటువంటి ఈనాడే రాసింది. బాబు గారి ఆత్మ అయినటువంటి ఆంధ్రజ్యోతే రాసింది. కాబట్టి ఇప్పుడు ఆ 2 పత్రికలే రాసినాయి కాబట్టి ఆయన నోరు విప్పలేదు అంటే ఇప్పుడు ఏదో సమాచారాన్ని నోరు విప్పనటువంటి సాయి కృష్ణని కొట్టి చెప్పారు. మరి ఇంత పెద్ద ఇష్యూలో బూడిద చేసి శవం కూడా చెప్పనటువంటి వాళ్ళని పోలీసు అధికారిని ఏమనాలా? ఏం చేయాలా? 3rd డిగ్రీ ప్రయోగించారా? లేదు. చట్టబద్ధంగా చేస్తారు. లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలా? లేదా దాని పేరేంటది, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. అవి 2 చేయాలంటే యాజ్ ఫర్ నామ్స్ ఆ సదరు వ్యక్తి ఒప్పుకోవాలి. సదరు వ్యక్తి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే చేయాలి. సమాధానం చెప్పనన్నోడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఎవరిది తప్పు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసులో నాగరాజే ప్రాథమిక కీ అవుతారా, లేదు టాస్క్ ఫోర్సులు విచారిస్తే గానీ అసలు విషయం బయటకు రాదా? నాగరాజు బలిపశువు అయ్యారు అంతే, కీ కాదు. వీళ్ళు కీ చేస్తారు, చేయడం కూడా తెలివే. ఇందులో కూడా మిగతా వాళ్ళందరినీ ఒడ్డును పడేసారు. టాస్క్ ఫోర్స్ ఒడ్డును పడేశారు, జగ్గేపేట పోలీసులను ఒడ్డును పడేశారు, హాస్పిటల్ వాళ్ళని ఒడ్డును పడేశారు, ఆర్ఎంపీ డాక్టర్ని ఒడ్డును పడేశారు, అలాగే అదేదో 2 హాస్పిటల్కి వెళ్ళారు కదా వాళ్ళని ఒడ్డును పడేశారు. టోటల్గా ఒడ్డును పడేసేసి చివరికి ఆర్టీసీ వాళ్ళని ఒడ్డును పడేశారు. ఓవరాల్గా నాగరాజు ఏం చేశాడో తెలియదు. కేసు ఇప్పుడు కట్టారు. ఇదేంటి కేసు కొట్టేయడానికి తెలివైన ఎత్తుగడ. ఇప్పుడు మర్డర్ కేసు పెట్టారు. యాక్చువల్గా వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, అంతకుముందు చెప్పింది డీజీపీకి వినతి పత్రం ఇస్తే డీజీపీ కమిషనర్ పంపిస్తే వాళ్ళు స్పందించలేదు కాబట్టి హెబియస్ కార్పస్ కదా. ఆ లెక్కనైతే బోలెడు అంత రావాలి. ఇప్పుడు వాళ్ళ అమ్మ చేత అతనే చంపేశాడని రాయిపిచ్చారు. 302 కట్టకూడదు లెక్క ప్రకారం. మా అబ్బాయి కనిపించట్లేదు, అతను కొట్టి చంపాడని అనుమానిస్తున్నాం. మిస్సింగ్ కేసు. మా అబ్బాయి మార్కాపురంలో ఉండగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళ తర్వాత అడిగితే కృష్ణలంక దగ్గర ఉన్నారన్నారు. కృష్ణలంకకి వెళ్తే మా దగ్గర లేడన్నారు. ఈ దండేసుకోమన్నారు, కనిపించలేదు. ఆ తర్వాత చచ్చిపోయాడేమో అని అనుమానిస్తున్నాను అని రాయాలి లెక్క ప్రకారం. చంపేశారేమో అని కూడా అక్కర్లేదు, మా అబ్బాయిని నాకు అప్పగించాలి, అదే హెబియస్ కార్పస్ పిటిషన్. అప్పుడు ఫస్ట్ కేసు కట్టే విధానం ఎట్లుంటది? ఫస్ట్ దాన్ని ఏమని కేసు కడతారంటే మ్యాన్ మిస్సింగ్ కేసు. పోలీసులు తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, విడిచిపెట్టేశారు. యాజ్ ఫర్ అక్కడ రాసి చెప్పిన రికార్డ్స్ కదా. విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఎనఫ్ అయిపోయింది. దానికోసం దర్యాప్తు చేసినప్పుడు మిగతాయి తెలియాలి. అప్పుడు కానీ ఒకటిసారి ఇందులో సిఐ నాగరాజు గారు కనీసం తనను తాను కాపాడుకోవడానికైనా నోరు విప్పాలి, అసలు నిజాలు చెప్పాలి. కానీ తనను తాను కాపాడుకోవడం కోసం కూడా ఆయన సాక్రిఫైస్ చేస్తున్నారంటే ఉన్నతాధికారులు లింక్, లేదంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం, లేదంటే రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడం వల్ల ఈ కేసు ఎంత సీరియస్ అవుతుందా? అంత సీనియర్ లేదంటే తనను తాను కాపాడుకుంటున్నాడు, డిపార్ట్మెంట్ ని కాపాడుతున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పేయాలి కదా సార్, ఎందుకు చెప్తాడు? చెప్తేనే పై అధికారులు రేపు పొద్దున అతన్ని కొత్త ఏదైనా చేసేస్తారు, అతన్ని ఏమైనా సరే చేస్తారు. అప్పుడు ఇక అతను బయటికి రానియకుండా చూస్తారు. ఇప్పుడు పై అధికారులందరినీ అతను కాపాడుతున్నాడు, తద్వారా తనను తాను కాపాడుకుంటున్నాడు. బయట వాళ్ళతో ప్రాబ్లం లేదు నాగరాజుకి, ఇంటర్నల్ ఆఫీసర్లతోనే ప్రాబ్లం. ఎందుకు? తీసుకొచ్చి ఇచ్చింది పై అధికారులు, మానిటర్ చేసింది పై అధికారులు, చచ్చిపోయాడని ఇతను చెప్పింది పై అధికారులకే, తగలబెట్టమని సలహా ఇచ్చింది పై అధికారులే, ఆ బూడిదని కూడా కనబడనీయకుండా చేయమంది పై అధికారులే. ఇదంతా అతను చెప్పాడు అనుకోండి, ఎవరికి చెప్పాలి? ఒక పై అధికారికి చెప్పాలి. ఆ పై అధికారే కదా ఇప్పుడు ఉండేది ఇక్కడ. అప్పుడు వాళ్ళంతా కలిసి ఏం చేస్తారు? ఇతను ఇబ్బంది పెడతారు. ఇబ్బంది కాదు, ఇక జీవితంలో మళ్ళీ పోస్టింగ్ రానియకుండా చేస్తారు. అందుకని ఇతను 6 గంటల పాటు, ఇప్పుడు ఇవాళ ఎందుకు రాయలేదు నాకు అదే నవ్వు వచ్చింది. ఈనాడు జ్యోతి రాయాలి కదా, తెలియదు చెప్పనన్నా నాకు తెలియదు,
కనబడట్లేదు, గుర్తులేదు, మర్చిపోయాను. గుర్తులేదు, మర్చిపోయాను, అది రాయలేదు ఇక్కడ, పుట్టి తెలియదు అన్నారని రాసి ఊరుకున్నారు. జగన్ కేసులు అయితే రాస్తారు. జగన్ కేసుల్లో జగన్ మనుషులు, వైసీపీ మనుషులు అయితే గనక లిక్కర్ కేసుల్లో గుర్తులేదు, తెలియలేదు, ఇలా ఈ 3 బొక్కలే. మిథున్ రెడ్డికి ఈ 3 మొక్కలే చెప్పారని రాస్తారు. మరి ఇక్కడ జరిగింది అదే కదా ప్రాక్టికల్ గా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడకుండా ఉంటే సైలెన్స్ ఇస్ ద రైట్. కోర్టు నిశ్శబ్దంగా ఉండటం కూడా చట్టబద్ధమైన హక్కే. ఇంటరాగేషన్ లో సమాధానం చెప్పకపోవడం కూడా చట్టబద్ధమైన హక్కే. మామూలు ఇలాంటి కేసుల్లో పోలీసులు న్యాయాన్ని కాపాడలేకపోతున్నారని అంటారు, కానీ ఇక్కడ మనిషే లేడు కాబట్టి ఇక్కడ న్యాయాన్ని కాపాడేడా లేడా అనే ప్రసక్తి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా? అంతే కదా, సింపుల్. ఇక్కడ ఏంటంటే విషయం, ఫస్ట్ రేపు కేసు అంటే పై కోర్టులో, హైకోర్టులో ఇప్పుడు ఇవాళ ఉంది. వాస్తవంగా ఒక న్యాయస్థానంలో ఒక లాకప్ డెత్ ఇష్యూ, శవం కూడా మాయమైపోయి బూడిద కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు సుధాకర్ అనేటటువంటి అతను ఎలా ప్రవర్తించాడో సమాజం అంతా చూసింది. అతను రోడ్ల మీద తిట్టడము, అందరితో గొడవ పట్టడము, కొట్టడము, ఇదంతా. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత రిలీజ్ అయ్యాడు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకి చనిపోయాడు. కానీ అతన్ని చంపేశారని వీళ్ళు ప్రచారం చేస్తారు ఇప్పటికి కూడా కదా. దాని మీద సిబిఐ దర్యాప్తు జరిగింది కదా. సిబిఐ దర్యాప్తు నివేదిక ఎందుకు బయట పెట్టలేదు? అది ఉద్దేశపూర్వకంగా చంపేశారని వీళ్ళు ప్రచారం చేశారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. సిబిఐ దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు సిబిఐ? నివేదిక ఇచ్చి ఎందుకు ఊరుకుంది? ఆ నివేదిక కాపీ ఏది? ఆ సిబిఐ నివేదిక అడిగింది ఆ రోజున ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత. మరి వాళ్ళకి కూడా ఆ మాట అంటున్నారు, కానీ ఆ నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే అప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకుంది కదా కోర్టు. మరి దీని మీద సిబిఐ దర్యాప్తు వచ్చే నెల 6కు వాయిదా వేసిందట. ఇంకా అప్పుడు ఏం కొట్టుకుంటుంది సిబిఐ వచ్చి? ఇప్పుడైతే కదా ఏమన్నా ఈ కేసులో వీళ్ళతో మాట్లాడడానికి అదంతా. ఇప్పుడు వేసిన పిటిషన్ మీద వచ్చే నెల 6ను విచారిస్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత రెండో వైపున ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత 2 నెలల తర్వాత సిబిఐ వచ్చి ఏం చేయాలి? సుగాలి ప్రీతి కేసులో మేము ఏం చేయమంటారని అడిగింది. అది ఎందుకని? నివేదికలు ఏం లేవు కాబట్టి. అదే కదా జరిగేది. లేదా వివేకానంద రెడ్డి కేసులో అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది సిబిఐ, 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేసింది? వీళ్ళనే పట్టుకుని కొట్టి నువ్వు చెప్పు, నువ్వే అని చెప్పుకో, నువ్వే వీళ్ళ పేరు చెప్పు, వాళ్ళ పేరని చెప్పింది. అట్లా సిబిఐ కొట్టి చెప్పాలి వీళ్ళ చేస్తాను. అదే సిబిఐ. అదే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన రోజునే సిబిఐ విచారణకు ఆదేశిస్తే తేలేదుగా. అప్పుడే మళ్ళీ సిబిఐలో 2 వాదనలు వచ్చినాయి అప్పుడే. అంతకుముందు సుధా సింగ్ ఒక దర్యాప్తు, రామ్ సింగ్ ఇంకో దర్యాప్తు. అట్లయినాయి అక్కడే. అంటే మన కేసులు హషప్ అయిపోతున్నాయి ఇక్కడ. కానీ దీని వెనక మిస్టరీ ఏంటనేది లైఫ్ లాంగ్ అలా మిస్టరీగానే ఉండిపోద్దుగా. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే అంటే భగవంతుడికే తెలియాలి, అంత మించి లేదు. నిజంగా తల్లికి పాప తన కొడుకు నిజంగా ఉన్నాడా లేడా, ఆ బూడిదైనా ఇస్తారా? ఆవిడ పట్ల పాప అనుకోవడం కూడా అనవసరం అండి. ఎప్పుడైతే బాబు గారి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే నాకు న్యాయం జరిగిపోయిందంటే, ఇంకా ఆయన సిబిఐ దర్యాప్తు చేస్తున్నాడు కాబట్టి నాకు న్యాయం జరిగింది, లేదంటే గనక బాధ్యుల్ని శిక్షిస్తానన్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను అని చెప్పడం వేరు. ఆమె నాకు న్యాయం జరిగిపోయిందంటే వాళ్ళ మేనమావ కూడా మాకు న్యాయం జరిగిపోయింది, ఇక మేము ఎవరో నోరు మీద పంటంతోనే ఇంకా వాళ్ళు అక్కడ కొలైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆవిడ సిబిఐ దర్యాప్తుకి ఆవిడేలా పిటిషన్, ఆవిడ పేరుతో ఈ కంప్లైంట్, ఆవిడకి తెలియకుండా ఏమో రాయరుగా వీళ్ళు. ఆవిడకి కావాల్సింది నాగరాజు ఆ మాట అన్నాడు కాబట్టి నాగరాజు, అంతే అయిపోయింది కేసు. కాబట్టి ఆవిడ దగ్గర ఆ చిత్తశుద్ధి ఏం లేదు. ఈయనకి ఏమన్నా శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఈయన ఈజీగా బయటపడిపోతారా నాగరాజు? నాకు తెలిసి తొందరలో బెయిల్ వచ్చేస్తండి. మాక్సిమం 10-15 రోజులు, అన్ని రోజులు కూడా అక్కర్లేదు లెక్క ప్రకారం అయితే. అంటే సాక్షి రాసింది కాబట్టి కొన్ని రోజులు ఏమన్నా ఉంచుతారేమో బెయిల్ రాకుండా. అదే అనేది 15 రోజులు అట్లాగా బెయిల్ ఉంటుంది, మాక్సిమం 1 నెల రోజులు అట్లాగా బెయిల్ వచ్చేస్తుంది. ఒక 5-6 నెలల్లో పోస్టింగ్ ఇచ్చేస్తారు ఆయనకి. అదే అంతే, ఆయనకి అప్పుడు న్యాయం జరిగినట్టు ఆయనకి కూడా. రైట్ చూద్దాం. కృష్ణలంక కేసులో ఇప్పటి వరకు చాలా ట్విస్టులు, కీలక మలుపులు తిరిగింది. ఫైనల్ గా ఇంకా దగ్గరికి వచ్చేసిందా సిఐ నాగరాజ్? ఆయన తను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నోరు విప్పట్లేదా? కొన్ని రోజులకి ఈ కేసు మిస్టరీ ఇలాగే ఉండిపోతుందా? వేచి